నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా, జియాలజిస్టు. ఇక్కడ చూసినటువంటి వీడియో టెంకాయ పాయింట్ ఇది. ఈ టెంకాయ పాయింట్ నేను క్రాస్ వెరిఫికేషన్ చేసి ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓ 4 టెంకాయ పాయింట్లు పెట్టింటే ఇందులో ఒక పాయింట్ మాత్రమే నాకు లొకేటర్స్కి మ్యాచ్ అయింది. ఇది కూడా మనకి తక్కువ డెప్త్లో, అంటే సీపేజ్ వాటర్ జస్ట్ 85లో గ్యాప్ 95లో గ్యాప్ రావడం వల్ల ఫుల్ వాటర్ వచ్చేసాయి. ఇవి 2.5 ఇంచ్ వాటర్ పడ్డాయి. ఇక రైతు సోదరులు చెప్పడం ఏంటంటే టెంకాయ ఎప్పటికే కానీ సీపేజ్ వాటర్ మాత్రం పడుతుంది. అంటే బిలో 200 కానీ బిలో 300 వాటర్ మాత్రం పడుతుంది టెంకాయ. సో రైతు సోదరులు టెంకాయ పాయింట్తో వేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఆ సీపేజ్ వాటర్ అనేది ఎన్ని రోజులు వస్తాయో తెలియదు. కాకపోతే ఈ టెంకాయ పాయింట్ పెట్టిన వ్యక్తి మనకి లైన్ మీద ఇచ్చారు కాబట్టి నాకు లైన్ కరెక్ట్గా నా లొకేటర్ జంక్షన్ మేము మ్యాచ్ అయింది కాబట్టి నేను ఈ పాయింట్ను ఫార్మర్కి సజెస్ట్ చేశాను ఈ పాయింట్. సో సజెస్ట్ చేయడం వల్ల మంచి వాటర్ రావడం జరిగింది ఇందులో. సో మిగతా పాయింట్లు అన్నీ కూడా సరిగ్గా లేవు. అవి నేను రిజెక్ట్ చేశా. అవి బాగలేవు, సింగిల్ గ్యాప్ డబుల్ గ్యాప్స్ ఉండడం వల్ల అవి రిజెక్ట్ చేసి ఈ ఒక పాయింట్ నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే టెంకాయ పాయింట్లలో కూడా కొంతమంది టెంకాయలు లైన్ మీద పెడతారు. కాకపోతే అటువంటి పాయింట్లు మనం కరెక్ట్గా జియాలిస్ట్ చూపించుకుని చేయడం వల్ల సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నమస్కారం.